నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరిశ్రమలు, కంపెనీలు భద్రతా ప్రమాణాలు పాటించాలన్న సీఎం చంద్రబాబు. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు మూకుమ్మడిగా కంపెనీల్లో తనిఖీలు చేపట్టాలని ఆదేశం. ఎంపీ కేశినేని చిన్ని సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీని విజయవాడకు కంచుకోటగా మారుస్తామని వెల్లడి. ఈ నెల 23 నుంచి ఇసుక బుకింగ్ ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న జిల్లా కలెక్టర్ సృజన. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బుకింగ్ చేసుకోవచ్చునని సూచన. వైసీపీ న్యాయ విభాగం ప్రతినిధులతో భేటీ అయిన మాజీ సీఎం జగన్ రెడ్ బుక్లతో విధ్వంసం సృష్టిస్తున్నారని ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు ఎంత అవసరమో కంపెనీలు భద్రతా ప్రమాణాలు పాటించడం అంతే అవసరమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై జిల్లాకు చెందిన అధికారులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ప్రమాదం చాలా బాధాకరమని, దురదృష్టకరమని చంద్రబాబు పేర్కొన్నారు. ఎసెన్సియా ఫార్మా రెడ్ కేటగిరీ పరిశ్రమ అని ఈ ప్రమాదంలో 17 మంది చనిపోయారన్నారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం కింద చెక్కులు ఇవాళే పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. పరిహారాన్ని కంపెనీ ద్వారానే చెల్లిస్తున్నామని తెలిపారు. కంపెనీ సరైన ఎస్ఓపీ ఫాలో అవ్వలేదని స్పష్టమవుతోందన్నారు. సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని, పరిశ్రమలు తప్పులు చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో చూశామన్నారు. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన 3 వైకాపా కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో ఎంపీ కేశినేని శివనాథ్ సమక్షంలో 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, 45వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య, 54వ డివిజన్ కార్పొరేటర్ హర్షద్లు టీడీపీలోకి చేరారు. వీరికి ఎంపీ కేశినేని శివనాథ్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరాలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరిలో మైలవరపు మాధురి లావణ్య 45వ డివిజన్ నుంచి తెదేపా కార్పొరేటర్గా గెలిచి వైకాపాలో చేరారు. మళ్లీ తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, జగన్ పాలన, ఆలోచన తీరుతో రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు, వైకాపా నాయకులు, కార్యకర్తలు కూడా విసిగిపోయారని, అందుకే నగర అభివృద్ది కోసం స్వచ్ఛందంగా వైకాపాను వీడి టీడీపీలోకి వస్తున్నారని తెలిపారు. చాలా మంది వైకాపా కార్పొరేటర్లు టీడీపీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని, నగర అభివృద్దిని కోరుకుని పార్టీ సిద్దాంతాలకు అనుగుణంగా నడుచుకునే వారిని మాత్రమే పార్టీలోకి తీసుకుంటున్నామని తెలిపారు. చాలా మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇవాళ మంచి ఆలోచనలతో నగరాభివృద్ధి కోరుకునే విధంగా స్వచ్ఛందంగా 3 కార్పొరేటర్లు ఇవాళ జాయిన్ అవుతుంది జరిగింది. తప్పకుండా ఇవాళ నగర అభివృద్ధి కోరుకునే వాళ్ళు, నగర తెలుగుదేశం పార్టీలో చేరటం, ప్రజల సంక్షేమం కోరుకునే వాళ్ళని తప్పకుండా మంచి వాళ్ళని తీసుకుంటానికి ఉన్నాం. వచ్చిన అందరినీ తీసుకుంటానికి కూడా సిద్ధంగా లేవు. ఎవరైతే ఇవాళ ప్రజల దగ్గర ఇబ్బంది లేకుండా ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా విజయవాడ నగరంలో, అంతేకాకుండా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇవాళ పాలిట్ బ్యూరో సభ్యులైన బోండా ఉమా గారు కానీ, గద్దె రామ్మోహన్ రావు కానీ, అంతేకాకుండా ఎన్డీఏ అలయన్స్ సుజనా చౌదరి గారు కానీ, మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకులైన మీరా గారు కానీ, అందరూ కూడా వాళ్ళ అభివృద్ధి 2019-2024 మధ్య 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి వైసీపీ పరిపాలనలో విజయవాడ నగరం అభివృద్ధి కళతప్పింది. ఎన్నో కోటి ఆశలతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి కార్పొరేటర్లు తమ డివిజన్ని, తమ నగరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎన్నో రకాలుగా వాళ్ళు ఎన్నో ఆశలతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి కార్పొరేటర్లకు ఎదుగైనాక ఆ రోజు కనీసం చిల్లిగవ్వ నిధులు లేక, గ్రూపు తగాదాలతో, వైసీపీ యొక్క విధానాలతో వాళ్ళు అన్ని రకాలుగా నష్టపోయారు. ఇవాళ అభివృద్ధికి చిరునామాన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ముఖ్యంగా ఏకనాయకత్వం, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు వచ్చినాక విజయవాడలో ఎన్డీఏ పార్టీలు కానీ, 7 శాసనసభ్యులు కానీ, అలాగే మిగిలినటువంటి నాయకత్వం అంతా కూడా ఒకే తాటి మీద విజయవాడ నగర అభివృద్ధి ముఖ్యంగా లక్ష్యంగా అని చెప్పి ముందు పార్టీ అయినా సరే వాళ్ళ డివిజన్ కార్పొరేటర్ అయితే డివిజన్ స్థాయి,
ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే స్థాయి, పార్లమెంట్ అంటే పార్లమెంట్ స్థాయి అభివృద్ధి చూసుకుంటాం. కాబట్టి చిన్న చిన్న ఈ 2 పార్టీల్లో ఉన్నప్పుడు చిన్న చిన్న విభేదాలు వస్తాయి. విభేదాలు వచ్చినప్పుడు వాటిని అధిగమిస్తాం. ఇవాళ ఎవరికి వ్యక్తిగత విభేదాలు లేవు. రాజకీయ సిద్ధాంతాలు వైరుధ్యాలు తప్పితే వ్యక్తిగత అభిప్రాయ భేదాలు, వ్యక్తిగత రాజకీయ కక్షలు ఉన్నటువంటి స్థితి విజయవాడ నగరంలో కానీ ఇంకెక్కడా కూడా లేదు. వరపు లావణ్య, మైలవరపు రత్నకుమారి, అర్షద్ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి వారి ముగ్గురికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీగా నాయకులందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఈ రోజున వాళ్ళు మాకు ఏ డిమాండ్ లేదు, తెలుగుదేశం పార్టీలో చేరి ఈ అభివృద్ధిలో మేము భాగస్వాములు అవ్వాలనేటువంటి ఆకాంక్షతోటి ఈరోజు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. ఇంకా అనేక మంది వాళ్ళ తెలుగుదేశం పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనలో విసిగిపోయినటువంటి ప్రజలు ఏదైతే అద్భుతమైనటువంటి తీర్పు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారో. విజయవాడలో పశ్చిమ నియోజకవర్గంతో పాటు సెంటర్ కానీ తూర్పు నియోజకవర్గంలో మొత్తం వాష్ అవుట్ అయ్యి వీళ్ళు చాలా కాలం నుంచి ఎలక్షన్ అయిన కాడ నుంచి మా ద్వారా వస్తున్నారు పోతున్నారు. మా బాసు పర్మిషన్ కోసం ఎంపీ గారికి అప్పచెప్పాం. ఆయనకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుంది. వీళ్ళందరూ కూడా కలుస్తానికి వచ్చారు. చాలా సంతోషం. వీళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీ అందరి అదృష్టం ఏంటంటే విజయవాడకి చాలామంది ఎంపీలు వచ్చారు. మరి ఇంత మంచి ఎంపీ గారు, ఇంత హార్డ్ వర్కరు అందరినీ కలుపుకోపోవటం, ఒక అవగాహన కలిగిన పార్లమెంట్ మీద నాయకుడు మాకు దొరకటం మా అందరి అదృష్టం. జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో చేసుకున్న పాపాలు తన కాళ్ళ మీద గొడ్డులు కొట్టుకొని ఈ పరిస్థితి తీసుకొచ్చాడు రాష్ట్రంలో. కానీ ప్రజల నమ్మకం ఏంటంటే చంద్రబాబు గారు వస్తేనే రాష్ట్రం దశా మారుద్ది, రాష్ట్రం అభివృద్ధి అవుద్ది. ముఖ్యంగా మా విజయవాడ పట్టణం, అమరావతి కానీ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయనే ఆలోచనతో ప్రజలు మనం కూడా ఊహించిన పార్టీలో ఉండి ఇంత గాలి వచ్చి జగన్మోహన్ రెడ్డి అడ్రస్ లేకుండా పోతాడని మనకు కూడా ఆలోచన రాలా. ఈ నెల 23 నుంచి ఇసుక బుకింగ్కు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలిపారు. త్వరలో కొత్త ఇసుక విధానం రానుందని, ఈలోగా ప్రస్తుత ఉచిత ఇసుక విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ నెల 23వ తేదీ శుక్రవారం నుంచి స్టాక్ పాయింట్ల వద్ద బుకింగ్కు వీలున్నదని తెలియజేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బుకింగ్ చేసుకోవచ్చునని, స్టాక్ పాయింట్ల వద్ద బుకింగ్కు అవకాశం లేదన్నారు. ఇన్వాయిస్ లేని వాహనాలకు స్టాక్ పాయింట్ల వద్ద అనుమతి లేదన్నారు. టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా ఫిర్యాదు చేసుకోవచ్చునని తెలియజేశారు. అక్రమంగా నిల్వ ఉంచినా, రవాణా చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. విధానం గురించి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ తీసుకున్న తర్వాత ఫీడ్బ్యాక్ గత నెల రోజులుగా ఏ విధంగా పంపిణీ జరుగుతోంది అనే దాని మీద, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చుల మీద అన్ని జిల్లాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత కొత్త ఇసుక విధానం సెప్టెంబర్ మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ రిలీజ్ చేస్తారు. అప్పటి వరకు కూడా ఇప్పుడుండే విధానాన్ని ఇంకా మెరుగుపరచడానికి, ఫీడ్బ్యాక్ ఆధారంగా ఇంకొంచెం సులభతరం చేయడానికి కొన్ని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దానికి అనుగుణంగానే నేను చీఫ్ సెక్రటరీ గారు మాకు ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఇంతకుముందు విధానానికి, అంటే మనం జూలై నుంచి పాటిస్తున్న విధానానికి ఇప్పుడు ఉండేదానికి ప్రధానమైన వ్యత్యాసం ఏమిటంటే రేపటి నుంచి అంటే 23వ తేదీ నుంచి మనము బుకింగ్ అనేది స్టాక్ పాయింట్ల వద్ద ఇక నుంచి తీసుకోము. ఇప్పటి వరకు స్టాక్ పాయింట్లోనే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ఎవరు ముందు వస్తే వారికి అక్కడ కౌంటర్ పెట్టి బుకింగ్ తీసుకుని పేమెంట్ తీసుకుని లైన్లో ఉండే విధానం ఉండేది. కానీ చాలా కాలంగా చూస్తున్న పరిస్థితి, మీరు స్పెసిఫిక్లీ కీసర లాంటి దగ్గర మన జిల్లాలో చూస్తే ముందే వెహికల్ తీసుకుని వచ్చి అక్కడ లైన్లో పెట్టేయటము, మేము చాలా కాలంగా ఉన్నామని ప్రెషర్ తీసుకురావటము, లేదా లోకల్ వాళ్ళు లైన్లో ఉన్నప్పటికీ కూడా
ఇంకొకరిని మధ్యలో తీసుకొని వచ్చి లైన్లో పెట్టి ముందు వచ్చిన వాళ్ళకి న్యాయం జరగదు. వైకాపా న్యాయ విభాగం ప్రతినిధులతో మాజీ సీఎం జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎవరిని తొక్కాలి, ఎవరి ఆస్తులను ధ్వంసం చేయాలి, ఎవరిపైన కేసులు పెట్టాలనే అంశాల మీదపైన ఉన్నవాళ్లు రెడ్ బుక్లు తయారు చేసుకుని అరాచకాలు సృష్టిస్తూ దొంగ కేసులు పెడుతూ విధ్వంసానికి పాల్పడుతూ ఉంటే కింద స్థాయిలోనూ ఎవరికి వారు రెడ్ బుక్లు తెరిచి విధ్వంసానికి దిగుతున్నారని వైకాపా అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ఇలాంటి వాటిని ప్రోత్సహించలేదని తెలిపారు. వైకాపా న్యాయ విభాగం ప్రతినిధులతో ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. న్యాయం, ధర్మం అందరికీ ఒకటే అని నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలెక్టర్ల సమావేశంలో చెప్పానని, ఇప్పుడు చంద్రబాబు మాటలు చేష్టలన్నీ ఆశ్చర్యకరంగా ఉన్నాయని, న్యాయం కొందరికే అనే స్థాయికి పరిస్థితులు దిగజార్చారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ మీద అపారమైన నమ్మకం, అపారమైన ప్రేమ రెండింటినీ కలిగి ఉండి వైఎస్ఆర్ పార్టీకి అన్ని రకాలుగా కష్టకాలంలో కూడా తోడుగా నిలబడేందుకు మనస్ఫూర్తిగా వచ్చినందుకు ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియని కావు. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దారుణమైన పరిస్థితులు ఎలాగున్నాయి అంటే ఇంతకుముందు ఎప్పుడు జరగల. అసలు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ఎంకరేజ్ చేయాల. ఎన్నికలు అయ్యేదాకా మాత్రమే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు ఓటు వేయని వారు కూడా మనవారే అన్నట్టుగానే ప్రతి అడుగు కూడా మనం అలాగే వేసాం. ఏ స్థాయిలో అలా అడుగులు వేశాము అని అంటే ఏకంగా మనకు ఓటు వేయని వారిని సైతం కూడా వెతుక్కుంటూ వెళ్ళి డోర్ డెలివరీ చేస్తూ ప్రతి పథకం కూడా అమలు చేశాం. ఆ స్థాయిలో మంచి చేసే ప్రతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎక్కడా కూడా డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు, ఎక్కడా కూడా కరప్షన్ అనేది ఉండకూడదు అనే ముఖ్యమైన ఉద్దేశాలతో అడుగులు పడ్డాయి. ఎక్కడా కూడా మనకు ఓటు వేశాడా, ఓటు వేయలేదా, నీ కులం ఏమిటి, నీ మతం ఏమిటి, నీ రాజకీయ అఫిలియేషన్ ఏమిటి అని చెప్పి ఇటువంటి ఏవి కూడా ఎప్పుడు కూడా ప్రస్తావనలకు కూడా రాకుండా అడుగులు వేశాం. నా మొట్టమొదట కలెక్టర్ల సమావేశం కానీ, ఎస్పీల సమావేశం కానీ జరిగినప్పుడు ఆ రోజు నేను మాట్లాడిన మాటలు చూసినప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్న మాటలు, ఆయన చేస్తూ ఉన్న తల్లి కోసం ప్రతి ఒక్కరూ మొక్కను నాటాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలియజేశారు. మానవాళి మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఏకైక మార్గమని, తల్లిపై ఉన్న ప్రేమ, గౌరవానికి స్ఫూర్తిగా ఏక్ పెద్ మాకే నామ్ నినాదంతో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించడం ద్వారా కాలుష్య రహిత భవిష్యత్తుకు దోహదపడిన వారమవుతామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అన్నారు. ఏక్ పేడ్ మాకే నామ్ పేరు మీద ఒక 100 మొక్కలు పిల్లలకే బాధ్యత ఇస్తూ, టీచర్లు పిల్లలు బాధ్యతగా వాళ్ళ తల్లిగారి పేరు మీద గుర్తుగా దాన్ని జాగ్రత్తగా పెంచుకుంటాము అనే ఒక ప్రతిజ్ఞ తీసుకుంటూ మొక్క పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగస్వామ్యం అయ్యి ఈ స్ఫూర్తి అంటే ఇది మంచి కాలము, వర్షాకాలము మొక్కలు పెంచడానికి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి. ఇప్పుడు ఎన్ఆర్ఈజీఎస్లో కూడా హార్టికల్చర్ మీద, మన మొక్కలు నాటడం మీద, గ్రీనరీ పెంచడం మీద కూడా ఫోకస్ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మనము చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ గుంటుపల్లిలో ఈరోజు ఇది మొదలు పెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున ఇన్స్టిట్యూషనల్ ప్లాంటింగ్ అంటే మనకి ప్రభుత్వ ఆస్తులన్నింటిలోనూ, స్కూళ్ళు కావచ్చు, ఆఫీసులు కావచ్చు, ఏ ప్రభుత్వ ఆస్తుల్లో అయినా పెద్ద ఎత్తున మొక్కలు నాటి అంటే ఇట్లా ప్రజలకు ఉపయోగపడే పండ్ల మొక్కలు లాంటి పెద్దవయ్యే మొక్కలు, మెయింటెనెన్స్ తక్కువ ఉండే మొక్కలు లాంటివి నాటితే అవి అక్కడ ఉండే కమ్యూనిటీకి కూడా ఉపయోగపడంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ పళ్ళ మొక్కలు ఈరోజు ఇక్కడ స్కూల్లో నాటడం జరిగింది. ఈ ఏడాది 7 లక్షల ఇళ్లు నిర్మించాలన్నదే లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. పేదలకు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యం కారణమే సుమారుగా 4,500 కోట్ల రూపాయల నిధులను ఇతర అవసరాలకు వినియోగించడం జరిగిందన్నారు. పేదవాని సొంత ఇంటి కల కలగానే మిగిలిపోయిందని, ఈ ఏడాది 7 లక్షల ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళ్తోందని, కాలనీలో అవసరమైన మౌలిక వస్తువులు కల్పిస్తామన్నారు.
రానున్న 100 రోజుల్లో 1.55 లక్షల ఇళ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 2029 నాటికి ఇళ్లు లేని ప్రతి పేదవానికి పక్కా గృహం నిర్మిస్తామన్నారు. కాలనీలో మౌలిక వస్తువులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలియజేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టుకున్న శాంక్షన్ అయ్యి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి రూపాయి పడినా కూడా ఇల్లు పూర్తి చేసుకున్నా కూడా నిబంధనల ప్రకారం పూర్తి చేసినా కూడా ఉద్దేశపూర్వకంగా పేమెంట్లు ఇవ్వకపోవటం చాలా ఇబ్బందికర పరిస్థితులు లబ్ధిదారులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి అంతేకాకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2.5 లక్షలు ఇస్తే ఆ 2.5 లక్షల్ని 1,80,000కి తగ్గించింది. మేము బీసీల ప్రభుత్వం, ఎస్సీల ప్రభుత్వం అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తగ్గించారు? 2.5 లక్షల హౌసింగ్ యూనిట్ కాస్ట్ని 1,80,000కి ఏమైనా తగ్గించారు? సిమెంట్ తగ్గిందా, స్టీల్ తగ్గిందా, లేకపోతే లేబర్ తగ్గిందా? నా ఎస్సీ నా ఎస్టీ అని చెప్పే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అదనంగా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన 50,000 నుంచి ₹1,00,000 వరకు ప్రతి ఇంటికి ఎందుకు ఎగ్గొట్టారనేది కూడా మరి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా ఇళ్ల నిర్మాణం మేము పూర్తి చేస్తాం. 2029కి ఈ రాష్ట్రంలో అర్హత కలిగిన ఏ పేదవాడు ఇల్లు లేకుండా ఉండకూడదు అనే లక్ష్యంతో మేము పనిచేయబోతా ఉన్నాం. మరి ఈ PMAY 1O ఏదైతే ఉందో అది మార్చి 2025కి పూర్తి కాబడుతుంది. దొంగ నుంచి స్వాధీనం చేసుకున్న సొమ్మును పోలీసులే కొట్టేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా రైతులు ఈ నెల 17న ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాస్పూర్కు ఓ లారీలో మిర్చి లోడ్ చేసి మైలవరానికి చెందిన డ్రైవర్ షేక్ కయీంకి ఇచ్చి పంపారు. క్లీనర్గా నందిగామ మండలం సోమవరం గ్రామానికి చెందిన పల్లెపోగు కోటేశ్వరరావు వెళ్లాడు. సరుకు విక్రయించగా వచ్చిన 25 లక్షలు తీసుకుని వారు తిరిగి బయలుదేరారు. ఈ నెల 21న పాల్వంచ జంక్షన్ వద్ద కోటేశ్వరరావు లారీ దిగి వెళ్లిపోయాడు. నందిగామ మండలం జొన్నలగడ్డ వద్దకు వచ్చాక కయ్యంకు అనుమానం వచ్చి చూసుకోగా లారీలో ఉంచిన డబ్బు కనిపించలేదు. దీనిపై గురువారం నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జొన్నలగడ్డ చెక్పోస్టు వద్ద కోటేశ్వరరావును పట్టుకున్నారు. అతడి వద్ద 25 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన చిన్నారులను సీఎం చంద్రబాబు నాయుడు గురువారం కేజీహెచ్లో పరామర్శించారు. కోటౌరట్ల మండలం కైలాసపట్నం గ్రామంలో ఇటీవలే కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన వారిలో 38 మంది చిన్నారులకు మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్కు తీసుకువచ్చారు. వీరు 4 రోజులుగా ఆసుపత్రిలో పిల్లల వార్డులో కోలుకుంటున్నారు. గురువారం నగరానికి వచ్చిన సీఎం ఈ చిన్నారులను పరామర్శించారు. ప్రతి పడక వద్దకు వెళ్లి పిల్లలతో మాట్లాడారు. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూస్తామని, పిల్లల్ని మంచి పాఠశాలలో చేర్పించి ఉచితంగా విద్యను అందిస్తామని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. పిల్లలకు చికిత్స పూర్తయి ఇళ్లకు పంపే సమయంలో వారికి 50,000 చొప్పున అందించాలని సీఎం ఆదేశించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివానందం తెలిపారు. చాలా దారుణం ఆ సంఘటన జరగడం, దాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక నాగరిక ప్రపంచంలో కూడా ఇలాంటివి సమర్థించకూడదు, ఆమోదించడానికి కూడా వీలు లేదు. ఎవరైనా సరే ఆడబిడ్డల జోలికొస్తే అదే చివరి రోజు కావాల్సిన అవసరం ఉంది. అంత కఠినంగా యాక్ట్ చేస్తే తప్ప ఈ రాక్షసులు ఇష్టానుసారంగా బిహేవ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అందుకే ఈరోజు మన డాక్టర్లు అడుగుతున్నారు. అందులో కూడా డాక్టర్స్ అనేది ఒక పవిత్రమైన వృత్తి. జీవితంలో చాలా సంవత్సరాలు చదువుకుని పర్సనల్ లైఫ్ కానీ కనీసం ఫ్యామిలీ లైఫ్ లేకుండా ప్రజాసేవ కోసం ముందుకు పోతూ ఉంటారు. అలాంటి ఆడబిడ్డలకు సెక్యూరిటీ లేకుండా పోవడం చాలా దారుణం. అందుకే తప్పకుండా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తాం. చట్టాన్ని తీసుకొచ్చి ఏదైతే కర్ణాటక అభివృద్ధి చేశారో అలాంటి చట్టాన్ని తీసుకొచ్చి పగడ్బందీగా 7 సంవత్సరాలు జైలు శిక్ష పెట్టేట్టుగా తీసుకొస్తే అప్పుడే భయపడతారు. ఇమ్మీడియట్గా నెక్స్ట్ సెషన్ ఎప్పుడు వస్తే అప్పుడు నేను ఇప్పుడే చెప్తున్నాను, హెల్త్ డిపార్ట్మెంట్కి ఆ చట్టాన్ని తీసుకురామని. అది దేశంలో ఎక్కడెక్కడ చేసో చూసుకొని అవి తీసుకొస్తే దాన్ని పగడ్బందీగా అమలు చేస్తాం.
డాక్టర్స్ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీతో ఈ సంఘటనలో వేరే ఆలోచన లేదు, మీకు పూర్తిగా అండగా ఉంటాం. అదే సమయంలో మనం ఆందోళన చేయాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, మీకు న్యాయం జరగాలి. పేషెంట్లు ఇబ్బంది పడకుండా వాళ్ళు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. తక్షణమే నిధులు కూడా ఆదరకమని వారిని కోరుకుంటూ చేస్తారని చెప్పాలి. నీ పేరేంటి? నీ పేరేంటి? మౌలిక. బాగున్నావా? నీ పాపమ్మా. విజయవాడలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి నగరం తడిసి ముద్దయింది. సుమారు గంట పాటు దంచుకొట్టిన వానకు రహదారులన్నీ నీట మునిగాయి. వాహనదారులు, చిరు వ్యాపారులు తీవ్ర అవస్థలు పడ్డారు. రాకపోకలు స్తంభించాయి. పల్లపు ప్రాంతాల్లో పరిస్థితి మరీ దయనీయంగా మారింది. కొత్తపేట పోలీస్ స్టేషన్లోకి వాన నీరు ముంచెత్తడంతో సిబ్బంది, ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. అచ్యుతాపురం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. విజయవాడలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రమాదాలను గుణపాఠాలుగా తీసుకుని అలాంటివి మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 ఆర్థిక సహాయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారని తెలిపారు. సీఎం చంద్రబాబు పరిస్థితులను స్వయంగా సమీక్షించారని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. జరిగిన దుర్ఘటన దిగ్భ్రాంతి కలిగించింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి గారు సంబంధిత మంత్రులందరినీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆరోగ్య శాఖకు సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీని వెంటనే అక్కడికి విశాఖపట్నం వెళ్ళి అక్కడ పరిస్థితుల్ని పరిశీలించాల్సిందిగా, సంబంధిత అధికారులని అప్రమత్తం చేయాల్సిందిగా కోరడం జరిగింది. దాదాపు 35 మంది వివిధ ఆసుపత్రుల్లో ఉన్నారు. కొంతమంది డిశ్చార్జ్ అయి ఉన్నారు. అనకాపల్లి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కూడా 2 క్షతగాత్రులు ఉండడం, వాళ్ళు కూడా డిశ్చార్జ్ కావడం జరిగింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్థిరమైన పట్టణాభివృద్ధి ప్రణాళిక అమలులో ప్రభుత్వం, స్థిరాస్తి రంగం మధ్య పరస్పర సహకారం అవసరమని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. జాతీయ స్థిరాస్తి అభివృద్ధి మండలి సెంట్రల్ జోన్ నేతృత్వంలో స్థానిక న్యాక్ కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర విజన్ ను సాధించే క్రమంలో స్మార్ట్ సిటీలు, మౌలిక సదుపాయాల పెంపు, స్థిరమైన వృద్ధి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునేలా ప్రభుత్వం పలు విధాన సంస్కరణలు చేపడుతుందన్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇసుక కొరత సృష్టించి రియల్ ఎస్టేట్ రంగాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. బట్ మీరు కూడా ఏదైతే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉన్నాయో దాన్ని డీవియేషన్ కాకుండా మీరు అందరూ ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటుండా. అందుకే నేను యాక్చువల్గా ఇప్పుడు మా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో కమిటీలు వేసి అన్ని రాష్ట్రాలకు పంపించాను. తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్, ఇట్లా అన్ని భారతదేశంలో ఉన్న మేజర్ రాష్ట్రాలకి టౌన్ ప్లానింగ్ వాళ్ళని టీంలు వేసి పంపించాను. అక్కడ వాళ్ళ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, లేఅవుట్స్ కావచ్చు లేదా బిల్డింగ్ అప్రూవల్స్ కావచ్చు, ఈ సిస్టమ్ అంతా స్టడీ చేసుకొని నాకు ఈ నెల 25వ తేదీకి యాక్చువల్గా రిపోర్ట్ ఇవ్వమన్నాను. నేను ఇవాళే రివ్యూ చేశాను. వాళ్ళు నెక్స్ట్ మంత్ 5వ తేదీ దాకా టైం ఏంటి సార్ సబ్మిట్ చేస్తామన్నారు. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో నేను కనుక్కుంటే మనకంటే కొన్ని రూల్స్ టఫ్గా ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో లిబరల్గా ఉన్నాయి. చాలా ఈకో ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్ వచ్చినాయి, గ్రీన్ ఇనిషియేటివ్స్ వచ్చినాయి. వీటన్నిటిని దయచేసి మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి మీరు మీ ప్రయాణం కూడా ఆ విధంగా సాగితే ఎక్కడ కూడా మనకి గ్యాప్స్ లేకుండా ముందుకు వెళ్ళగలుగుతాం. ఎందుకంటే అమరావతి డెవలప్మెంట్ గురించి ఆయన మాట్లాడినప్పుడు 100% ఒక గ్రీన్ సిటీగా ఉండాలని, ఈకో ఫ్రెండ్లీ సిటీగా ఉండాలని, ఈ ప్రాంతాన్ని ఇతరులు చూసి ఆశ్చర్యపోయే విధంగా మనం మార్పు తీసుకురావాలనే ఒక తపనతో పనిచేస్తున్న వ్యక్తి. దానికి అఫ్కోర్స్ నారాయణ గారు ఆయన కూడా రాత్రి పగలు ఈ ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నారు. అడ్మినిస్ట్రేటివ్ బాడీని
సపోర్ట్ ఎలా చేయాలి అని చెప్పి వాళ్ళు ముందుకొచ్చి మనతోటి డిస్కషన్స్కి కాల్ ఫర్ చేశారు. ఇది చాలా శుభపరిణామంగా భావించి మేము నెరెట్కో తరపు నుంచి మేము బేసికలీ ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం పెడితే మన రియల్టర్స్ అందరికి కూడా గవర్నమెంట్ నుంచి చేసే కార్యక్రమాలు ఏంటో ముందుకు తెలుస్తాయని చెప్పి భావించడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి మన ఈ 5 yearsలో జరిగిన దెబ్బలకు గాను అట్ ద సేమ్ టైం ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటున్న ఇనిషియేటివ్ మన నెరెట్కో సెంట్రల్ జోన్ ఏదైతే ఇప్పుడు మనందరం పార్ట్ అయి ఉన్నామో ఇక్కడ ఇదే సెంట్రల్ జోన్లో అమరావతి మన క్యాపిటల్ కూడా నిర్మించబడుతుంది. సో ఈ క్యాపిటల్ నిర్మాణంలో కూడా మన రియల్టర్స్గా మన బిల్డర్స్గా చాలా ప్రమాద పోషక. ఒకప్పుడు విజయవాడ గుంటూరు అంటే హైదరాబాద్ మించి వ్యాపారాలు ఇక్కడ జరిగాయి. మన దురదృష్టవశాత్తు మన అందరం చాలామంది కూడా రాష్ట్ర రాజధానిగా ఉండి అక్కడికి వెళ్ళిపోవటం వల్ల ఇది ఇక్కడ ఉన్న ఈ నగరాలు వెనకబడిపోయినాయి. కానీ 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు యొక్క 2047 విజన్ని మీలో చాలామంది కూడా అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టి 2019 నుంచి 23 వరకు అన్ని కష్టాలు పడ్డాం. కాకపోతే ఒకటి మాత్రం మనందరికీ తెలిసి వచ్చింది, ముఖ్యమంత్రిగా ఆయన లేని లోటు వల్ల మన రాష్ట్రం ఎంత దారుణంగా ఇబ్బంది పడిందో తెలిసి వచ్చింది. కాబట్టి ఇంత భారీ విజయం సాధించాం. తప్పకుండా మనం బిల్డర్స్గా కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులుగా కానీ సమాజంలో మనం కూడా కొంత వాళ్ళకి అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాం. మనం ఇబ్బందులు పడినా ఇవాళ మళ్ళీ రాష్ట్ర రాజధాని అయిన ఈ సిఆర్డిఏ ప్రాంతం సురవేగంతో దూసుకు వెళ్ళబోతుంది. మనం చూస్తే ఇవాళ ఎయిర్పోర్ట్ కానీ రేపు అమరావతి కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో ఇవాళ దాని అనేక మంది కార్మికులు ఉపాధి కోల్పోయి వాళ్ళు వలసలు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది మన ఆంధ్ర రాష్ట్రంలో. మరలా పూర్వవైపును తీసుకురావడానికి ఈ రోజునున్న ప్రభుత్వం ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి చేసుకునే వాళ్ళకి దాని నిర్మాణాలు చేసుకునే వాళ్ళకి అందరూ కూడా ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళ ప్రోత్సహించే విధంగా అభివృద్ధి రావాలి, ప్రతి ఒక్కరికి ఉపాధి కలగాలి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా రావాలని చెప్పి ఆలోచన చేసే ప్రభుత్వం. దానికి నాయకులైన నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరి వేదిక మీద ఉన్న మంత్రివర్యులు వీళ్ళందరూ కూడా అందరి యొక్క ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉపాధి కలగాలి. దానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి ఒక స్కీమును కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరి నాయకత్వంలో ఖచ్చితంగా రానున్న రోజులు మరిన్ని మంచి రోజులు వస్తాయి. అందరికీ ఉపాధి కలుగుద్ది, అందరికీ వ్యాపారాలు ఉంటాయి. అందరూ కూడా మన పర్చేసింగ్ కెపాసిటీ పెరిగి ప్రతి ఒక్కరు కూడా సమృద్ధిగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ సంస్థల్ని మీ అందరినీ కూడా అభినందిస్తూ ఈరోజు మమ్మల్ని ఈ కార్యక్రమానికి పిలిచి గౌరవించినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మొన్న జరిగిన ఎన్నికల్లో మీ అందరూ కూడా 100% లక్షల మంది కార్మికులు ఆధారపడి ఉన్నది ఒక భవన నిర్మాణం పైన. మరి కార్మికులకు ఉపాధి కలగాలన్నా, ప్రభుత్వానికి ఆదాయం రావాలన్నా, అభివృద్ధి కనపడాలన్నా రోడ్లు, భవనాలు. మరి అలాంటిది మేము 2014-19 దాకా ఎమ్మెల్యేగా పనిచేసాము అంటే మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఆ సమయంలో కేవలం 2-3 సంవత్సరాల్లోనే విజయవాడ గుంటూరు ప్రయాణం చేస్తే అక్కడ న్యూయార్క్లో ఉన్నట్టుగా మరి హైరైజ్డ్ బిల్డింగ్స్ అన్నీ కూడా చూడటం జరిగింది. ఆ తర్వాత మరి 5 సంవత్సరాలు ఎక్కడా కూడా రోడ్లు కానీ లేకపోతే భవనాలు కానీ ఒక్క బిల్డింగు కూడా నాకు తెలిసి చాలామంది బిల్డర్సు మరి ఆ 5 సంవత్సరాల్లో దెబ్బతిన్న వాళ్ళని నేను చాలామందిని చూశాను. గత 5 సంవత్సరాలుగా 2019 నుంచి 24 వరకు మనం రియల్ ఎస్టేట్ రంగం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. అలాగే గత ప్రభుత్వంలో మనం అందరం కూడా ఇబ్బందులు ఫేస్ చేశాము. వ్యాపారాలు లేవు, రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. 2024 ఎన్నికల్లో మనం కూడాను మన రియల్ ఎస్టేట్ మిత్రులందరూ అలాగే ప్రజలు కూడాను
గత ప్రభుత్వాన్ని చూసి ఆ దాష్టికాల్ని భరించలేక ఒక అపూర్వమైనటువంటి విజయాన్ని ఈ ఎన్డీఏ కూటమికి ఇవ్వటం జరిగింది. ఎన్డీఏ కూటమి భాగస్వాములైనటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరిశ్రమలు, కంపెనీలు భద్రతా ప్రమాణాలు పాటించాలన్న సీఎం చంద్రబాబు. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు మూకుమ్మడిగా కంపెనీల్లో తనిఖీలు చేపట్టాలని ఆదేశం. ఎంపీ కేశినేని చిన్ని సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు. టీడీపీని విజయవాడకు కంచుకోటగా మారుస్తామని వెల్లడి. ఈ నెల 23 నుంచి ఇసుక బుకింగ్ ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న జిల్లా కలెక్టర్ సృజన. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బుకింగ్ చేసుకోవచ్చునని సూచన. వైసీపీ న్యాయ విభాగం ప్రతినిధులతో భేటీ అయిన మాజీ సీఎం జగన్. రెడ్ బుక్లతో విధ్వంసం సృష్టిస్తున్నారని ధ్వజం. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.